నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా అమెరికా రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. భారత్ లాంటి దేశాలు కానీ మిగతా దేశాలకు సంబంధించి సుంకాలు పెంచడం చాలా కీలకంగా మారింది. దాంతో సెన్సెక్స్ పూర్తి స్థాయిలో పతనం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ట్రంప్ వచ్చిన తర్వాత విదేశీయులకు సంబంధించినటువంటి వారికి కానీ లేకపోతే పాస్పోర్ట్ల అంశాలు కానీ చాలా అంశాలు కీలకంగా మారబోతున్నాయి. ట్రంప్ తనదైన శైలిలో వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిచ్చివాడి చేతిలో రాయిగా అభివర్ణిస్తూ నిన్న ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ ట్రంప్ అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ ధర్నాలు చేశారు. ఎందుకు అసలు ఈ తక్కువ టైంలో ట్రంప్పై ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, అసలు ప్రధాన కారణాలేంటి, మాకు ఒరిగేది ఏంటి లేదని కూడా వైట్ హౌస్ నుంచి కీలకంగా కొన్ని ప్రకటనలు కూడా వచ్చాయి. సో ఇటువైపు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది మాకు లేదు, చేసుకోవచ్చు, ఎటువంటి నష్టం లేదనే ఒక క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ట్రంప్ మస్కలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. రోడ్డు ఎక్కినటువంటి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు అనేటువంటి అంచనా కూడా మనకు వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ పేరిట వందలాది వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసనలు అనేది చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో బలంగా ఉన్నటువంటి అమెరికా లాంటి ప్రాంతంలో ఇప్పుడు సంక్షోభం ఉన్నటువంటి పరిస్థితి వినిపిస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో వీటికి సంబంధించి ఏం జరుగుతుంది, అమెరికాలో ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంది, సో దీన్ని చక్కదిద్దుకునే ప్రయత్నాలు ఏం చేస్తున్నారా, సో వీటన్నిటికి సంబంధించి మన డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. అంతోపాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అలాగే మరొక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకి పాపిరెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం ఇద్దరికి కూడా. ఎస్, ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, ప్రధానంగా అంటే అమెరికా అనేది ఏ స్థాయిలో విస్తరించిందో ఆర్థికంగా తెలుసు. అంటే ఏ దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అమెరికా చెయ్యి ఉండాల్సిందే. కీలకంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ప్రతి నిర్ణయంలో కూడా అమెరికా హ్యాండ్ ఉంటుంది. కానీ అలాంటి ట్రంప్కి ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ పరిస్థితుల కారణాలు ఏంటి, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ఈ స్థాయికి తీసుకొచ్చాయంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే పెద్దలు పాపిరెడ్డి గారికి అట్లాగే అమ్మాని ప్రేక్షకులకు నమస్కారం. కేవలం 50 రోజులు అర్ధక్షేత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చి 45, 46 రోజులు, 45 రోజులు అయిందంటే జనవరి 24 ప్రమాణ స్వీకారం చేశారు. అనతి కాలంలోనే ఇంకా వ్యతిరేకత మూడు కట్టుకోవడానికి ఏంటంటే సీత ఎవరు చెప్పినా వినడం ట్రంప్ విధానాలు ఆయన్ని ఈ స్థితిని తీసుకొచ్చారు. ఉదాహరణకు జర్మన్ మనకు హిట్లర్ కదా, తన జాతి కోసం పోట్లాడితే అది వేరు, పోలిక ఒకటి కాకపోవచ్చు, కానీ చివరికి ఆ జాతే ఆయన చంపేసింది. అట్లా ఇక్కడ కూడా అమెరికన్ ఫస్ట్ అని నినాదంతో 2016 నుంచి 20 దాకా చేసిన ఆయనను అమెరికన్ ప్రజలు మంచి వస్త్రం ఎక్కిస్తున్నారు కదా. అంటే వాడు ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించాలన్నట్టు ఇప్పుడు అదే దేశంలో పౌరులు తిరగబడుతున్నారు. కానీ విధానాలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కమ్యూనిస్ట్ తిరగబడుతూ అంటే లాభం లేదు, అందరూ తిరగబడుతున్నారు. ప్రపంచం అంతా ఆయన విధానాలను తిరగదోడే విధానం వస్తుంది. కానీ సమస్య ఏంటంటే సీత ఎవరు చెప్పినా వింటాను, నేను ఎవరికి వినను, ఇది పెద్ద సమస్య కాదని మాట్లాడుతున్నాను. అంటే ప్రమాద కంటే మోగుతున్నా కూడా వచ్చే 4 మనదే కదా అనే చూస్తున్నారు. అట్లా చాలా మంది నియంత్రణ మన చెరువు నేలలో దేశంలో చాలా మంది నియంత్రణలు ఎవరు చెప్పినా వినాలంటే పోయిన సందర్భం చూసాం. ఇందిరాగాంధీ నుంచి మోడీ వరకు, ఇవాళ మనకు కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు, జగన్మోహన్ నుంచి చూస్తున్నాం మనం. అంటే నేను దీన్ని ఎందుకు కోరికంటున్నానంటే ఇవాళ ప్రపంచమంతా కుగ్రామంగా అయిన సందర్భంలో ఆ పరిణామాలు మన ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. ఇప్పుడు అమెరికా పరిణామాలు అమెరికా పరిమితం అయితే మనం మాట్లాడుకునే వాళ్ళకి, మన దేశమే కాదు చిన్న చిటిక దేశాల మీద అన్ని పడుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్పండి రాజశేఖర్ గారు, ఎడాపేడ వాయించేస్తున్నారు. అంటే సుంకాల రకంగా చెప్పాలంటే మన యుద్ధం చేస్తున్నారు. గతంలో మనకు 1891లో గురజాల అప్పారావు గారు ఒక మాట అన్నారు. ఎన్ఎస్ఎల్ రాసిన తర్వాత పూర్ణ స్పర్ధలు విద్యలు అంటే వైరములు వాణిజ్యం అని. కరెక్ట్, వాణిజ్యం అని వైరం ఉండాలి. కానీ వైరం కాస్త ముదిరితే, పిచ్చి ముదిరితే ఏమన్నట్టు ఇంకోటి అయినట్టు రోగం అన్నట్టు. ఇవాళ ట్రంప్ పిచ్చి ఎంత ముదిరిందంటే ట్రంప్ను ఆ ప్రజలే పిచ్చివాడు మా ట్రంప్ అంటున్నారు, బాగానే అంటున్నారు. అట్లాగేమంటున్నారు, ఇవాళ ఆయన విధానాలను వ్యతిరేకించుకుంటూ దానివల్ల తామే నష్టపోతున్నా అర్థం కావడం కాదు. సుంకాలు పెంచితే ఎవరు నష్టపడతారు? తెలంగాణలో సామెత లేదు రాజశేఖర్ గారు, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను, అంతే కదా. తాడి మనకు తాటి పన్ను తాగేవాడు కడతాడు, గవర్నర్ కట్టాడు, ఇది అంతే. ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తున్న దశలో ఇవాళ ఎడాపేడ తన యూరోపియన్ కంట్రీస్ విడిచిపెట్టండి, మనలాంటి మధ్యవర్తి దేశం చెప్పండి, మనం శత్రువు కాదు మిత్రువు కాదు మనకు అమెరికా, మనలాంటి వాళ్ళ దేశం చైనా మీద
ఎటు పడితే అటు ఎడాపెడా వాయిస్తుంది ఏమైందంటే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్తారు. ఆఖరికి ఇతర దేశమైన బ్రిటన్ కూడా ఏమంటుంది, ఇక మనకు ఏది ఆర్థిక సంస్కరణల కాలం ముగిసిపోయే పరిస్థితి వచ్చిందని బ్రిటన్ అంటే స్పష్టంగా ప్రధానమంత్రి నిన్ననే మాట్లాడింది. అట్లానే పోనీ యూరోపియన్ దేశాలను సంతోషంగా ఉన్నాయంటే వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. చివరికి తన దేశ ప్రజలే తిరగబడుతున్నారు. అంటే పాము తన గుడ్లను తానే తిన్నట్టు ఇవాళ ఏ సుంకాలు పెంచినా నేను చెప్పినట్టు తాగేవాడే గంటలు తాళ పడినట్టు ఈ డబ్బులు ఎవరి మీద పడతాయి? వినియోగదారుల మీద పడతాయి. అమెరికా వినియోగదారుల మీద పడే డబ్బులు ఏవైతున్నాయో అది వాళ్ళే కట్టాల్సిందే కదా. ఇంకొక మాట ఏంటంటే రాజశేఖర్ గారు, వారు ఏదైతే తన ప్రజలను అణిచివేయడంతో పాటు అక్కడ వలస వాడిన ప్రజల్ని ఏ దేశం నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక నిరసన ఉద్యమంలో పాల్గొంటే వాళ్ళ తాట పడుతాను, వెండగొట్టాను. అందుకని ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కొంచెం కామ్గా ఉంది. లేకపోతే 5 లక్షల మంది కాదు 10 లక్షల మంది వచ్చేవారు. కానీ నేను పూర్తిగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకం కాదు. ఆయన అమెరికన్ ఫస్ట్ ఉన్న దానికి సమర్థిస్తున్నాను. ఆయన ఒక రకంగా చెప్పాలంటే తన విధానాలు తనకు నష్టం కాకుండా అమెరికా ప్రజలు నష్టం కావద్దు అనే మాట మాట్లాడుతూ ఒప్పుకుంటాను. కానీ తన విధానాలు తన ప్రజల మీద రుద్దితే కష్టం కదా అంటున్నాను. అందుకనే తాను విజిట్ వీసా విషయంలో కఠినంగా వ్యవహరించిన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజశేఖర్ గారు, మనం కొన్నింటిలో వాళ్ళు ఎంత పెంచినా మన నైపుణ్యం అవసరం, పరస్పర ఆధారిత సమాజం. వాళ్ళ ఎవరు కూడా గొడవ కట్టుకొని చైనా గొడవ కట్టుకొని ఉండలేదు. చైనా లాంటి దేశం మాది ప్రపంచం అంతా వర్గంగా ఎల్పిసికి అనుకూలంగా మాట్లాడుతుంటే విధానాలు వేరు కావచ్చు. వాళ్ళ అవసరం వాళ్ళ అవసరం తీసుకోవడానికి ప్రపంచంలో సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళు అమెరికా గతంలో చైనా అనుసరించిన విధానాలు అనుసరిస్తున్నట్టున్నారు. వాళ్ళేమో తత్వాన్ని అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది వాళ్ళు చైనా వాళ్ళు. మరి అమెరికా అధ్యక్షుడికి ఎందుకు బోధపడ్డదని తెలియదు. కానీ మొత్తం మీద అందరూ వ్యతిరేకించి చెప్తున్నారు ఇది సరైనది కాదు. కానీ పోనీ వాళ్ళ దేశంలో వాడు ఏమైనా చెప్తుంటే పర్వాలేదు. కానీ మనం ప్రపంచ పరిణామాలన్నింటి ప్రభావం పడుతుంది. మీరు అన్నట్టు సెన్సెక్స్ పడిపోయింది, స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోయినాయి. వాళ్ళ చాలా వరకు 2 లక్షల కోట్ల నష్టమైంది ప్రపంచవ్యాప్తంగా. డబ్బులు అక్కడ పుడితే అక్కడే పోతాయి. కాగితాల మీద డబ్బులు కాగితాల మీదే నష్టపోతారు. కనుక ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ట్రంప్ తన విధానాలు ఎప్పుడైనా మార్చుకుంటాడా లేదంటే ఇప్పుడైతే మార్చుకునే పరిస్థితి లేదు. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది చెప్పలేం. కానీ ఈ పరిణామాల మీద ప్రపంచం మీద మనలాంటి దేశంతో పాటు ప్రపంచం మీద పరిణామాలు పడుతుంది. చిన్న చితిక పెద్ద దేశం అనుకుంటే అందరి మీద ప్రభావం పడుతుంది. కనుక సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కాదు, చాలా మంచి విధానాలు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మనకు కొంత నష్టమైన బాగా లాభం కూడా ఉంటుంది. వారి విధానాల వల్ల మన పెద్ద నష్టపోయేది ఏం లేదు. ఉదాహరణకు ఫార్మా కంపెనీస్ విషయంలో మనకు మందుల తయారీ దానిలో మన వాటా పెద్దది. మనం ఎగుమతి చేస్తున్నాం. దాని మీద సుంకాలు పెంచలేదు ఇప్పటివరకు. కనుక అది మనకు లాభమే అంటుంది. ఎందుకంటే మందుల తయారీలో పర్యావరణ చట్టాలు అమెరికాలో చాలా గట్టిగా ఉంటాయి. కనుక వాళ్ళు అవసరమైతే మందులు అధిక ధరలైన కొట్టారు కానీ వారి పర్యావరణ నష్టం చేసుకోవచ్చు. కనుక వాళ్ళు ఏం చేస్తారు, మనలాంటి పేద దేశాల మీద మనలాంటి మన 3వ ప్రపంచ దేశాల మీద పడతారు. సమస్య అదే కదా. హైదరాబాద్ లో వాళ్ళ ఫార్మా కంపెనీలతో విషయం వస్తున్నారు. నేను పుట్టేతం రెడ్డి గారు రెడ్డి గారు బాగా తెలుసు. అంటే విషయం అంటే ఏంటంటే మనమేమో విచారణ ఉంటున్నాం గరళ కంట్రోల్ లాగా, వాళ్ళకి అమృతాన్ని అందిస్తున్నాం. అది వాళ్ళకి లాభం. కనుక ఫార్మా అనేది పెంచలేదు. ఇట్లాంటి అని చూసుకుంటే ఏంటంటే అమెరికా విధానాలు కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా, కానీ వారి దేశానికి నష్టమయ్యే విధంగా వారు తయారవుతున్నారని నేను గంటపత్రం చెప్తాను. రైట్ పాపిరెడ్డి గారు నమస్తే అండి. అంటే ప్రధానంగా కొన్ని అంశాలు కీలకంగా మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి కూడా రామ్మోహన్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ఏంటి అంటే 5 లక్షల మంది అంటే దాదాపుగా ఇండియా లాంటి ప్రాంతంలో 5 లక్షల మంది అంటే చాలా ఎక్కువగా చూస్తాం. అది అమెరికా లాంటి ప్రాంతంలో ఈ స్థాయిలో కేవలం 40-50 రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత అంటే ఒక రకంగా ట్రంప్ చేస్తున్న చర్యలు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అక్కడ భావించారు కాబట్టి ఈ స్థాయిలో లండన్ లాంటి ప్రాంతంలో కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు. సో అంటే ప్రధానంగా విధానాలకు సంబంధించి అంటే కొన్ని మాట్లాడుకుంటే ప్రభుత్వ సైజు తగ్గింపు కానీ ఆర్థిక విధానంలో కొన్ని తీసుకున్న నిర్ణయాలు కానీ వలస విధానం అంటే మానవ హక్కులు ఈ అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. గతంలో అబార్షన్కి సంబంధించి ట్రంప్ వ్యవహారాలు అంటే ఎలక్షన్ టైంలో కూడా ఆయన మాట్లాడారు. సో ఇవన్నీ కలగలిపి ఇప్పుడు ఈ వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. అంటే భవిష్యత్తులో కొంతవరకు ట్రంప్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారికి రామ్మోహన్ గారికి నమస్కారం. అయితే మనం ఒకటి రాజశేఖర్ గారు చెప్పండి, ఈ విషయాలను మనం మాట్లాడుకునే ముందు దీనికి కొంత చరిత్ర ఉన్నది. కొంత వెనకకు పోతే తప్ప మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది. కారణాలు ఏంటి అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అమెరికా రాజకీయాలలో లిబరల్స్, ప్రోగ్రెసివ్, డెమోక్రట్స్ ఉంటారు.
ట్రంప్ రిపబ్లికన్స్ ఏమో రైట్ వింగ్ అంటే ఆ, వాళ్ళు అమెరికా ఫస్ట్, వైట్ ఫస్ట్, అంటే ఎక్కువ వైట్ పాలిటిక్స్ సంబంధించింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే గత ఒక 20-25 సంవత్సరాల నుంచి వెళ్ళి డబ్ల్యూటీఓ వచ్చిన తర్వాత, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవి ఆ, వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే అమెరికా ఒక్కటి అనుకున్నది ఏంటంటే ఈ ఫ్రీ ట్రేడ్, రూల్ బేస్డ్ ట్రేడ్, క్యాపిటల్ ఫ్లోస్ అంటే పెట్టుబడులు ప్రభావము, లేబర్ ప్రభావం ఇవన్నీ ఉంటాయి. మాకే బాగా ఒక విధమైన అనుకూల అంశాలు ఉంటాయి, మేమే బాగా లాభపడతామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఇది జరగలేదు. డబ్ల్యూటీఓ అయిన తర్వాత అవి రూల్ బేస్డ్ ట్రేడ్ వచ్చిన తర్వాత అమెరికాకు చాలా పరిశ్రమల్లో ప్రతికూల పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత అన్నిటికన్నా ఒకటి ఏంటంటే 72-73 తర్వాత అమెరికా రష్యా వ్యతిరేక పాలసీలో చైనాను బాగా దగ్గర తీసుకొని చైనాకు అన్ని విధాలుగా సాయం చేయడం జరిగింది. అంటే దానికి పెట్టుబడులు పెట్టింది, టెక్నాలజీ వచ్చింది, వాళ్ళు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ అంటే అమెరికాలో అమ్ముకోమని కూడా చెప్పింది. అయితే అది ఒక 20 ఏళ్లలో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ చైనాను తక్కువ అంచనా వేసారు. చైనా మేము చెప్తుంటది, మా మా లెక్క మాకే ఉంటుంది అనుకున్నారు. కానీ చైనా అభివృద్ధి అయిన తర్వాత చైనా తన సొంత విధానాలు, సొంత పద్ధతులు మొదలుపెట్టింది. కాబట్టి మొదలుపెట్టి ఒక స్టేజ్కి వచ్చేవరకు ఏంటంటే అమెరికానే ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది. మూడో వైపు ఏంటంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ రోజు రోజు దాని యొక్క కాంపిటీషన్, ఒకప్పుడు ప్రపంచంలో అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఉన్నది, ఇప్పుడు కూడా అగ్ర ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పుడు కూడా చాలా రంగాలలో, చాలా అంశాలలో అది ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి పెద్దగా వ్యాపారంలో అడ్వాంటేజ్ లేకుండా పోయినాయి. అంటే అమెరికా 2000 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రూల్ బేస్డ్ ప్రపంచం ఈ విధంగా ఉండాలి, యుఎన్ఓ అని మొదలుపెట్టి అక్కడి నుంచి వెళ్ళి ఈ రకరకాలుగా అంటే 45 నుంచి వెళ్ళి దాదాపుగా 25 వరకు, అంటే 55 + 25 అంటే 80 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, వాళ్ళ విధానాలను ట్రంప్ పూర్తిగా తిరదూడుతున్నాడు. ఇక మాకు డబ్ల్యూటీఓ అక్కర్లేదు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అక్కర్లేదు, మాకు అసలు ప్రపంచ వ్యాపారమే అక్కర్లేదు, ఆఖరి యుఎన్ఓ కూడా అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, అమెరికా ఈజ్ ఫస్ట్. ఇది అమెరికా ఫస్ట్ అంటే ఎవరికంటే అందరికి కాదు. అమెరికా ఫస్ట్ అంటే అక్కడ రెడ్ నెక్స్ అంటే అక్కడ ఉన్న స్థానిక తెల్లవాళ్ళ ఓటు బేస్. ట్రంప్ దంతా కూడా మొన్న గెలిచిందంతా కూడా ఆయన చాలా రాష్ట్రాలలో కూడా ఆయన గెలిచినంత కూడా తెల్లవాళ్ళు ఎక్కువగా ఉండి అంటే వైట్ ఓటర్ బేస్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో గెలిచింది కాబట్టి ట్రంప్ గెలవగలిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏం సమస్య అంటే ఈ వైట్స్కి ఏమవుతుందంటే గత ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేకమైన మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులకు అనుకూలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ వేగం కానీ లేకపోతే ఆ అనుకూలమైన మార్పులు కానీ అది అంతర్గతంగా తీసుకురాకపోవడంతో ఏంటంటే చాలా పరిశ్రమలు అన్కాంపిటేటివ్ అంటే పోటీ పడలేకపోవడం, ఇది ఇన్ఎఫిషియన్సీ అంటే ఒక అసమర్థత పరిపాలన, అసమర్థత కంపెనీలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఒక్కటే ఉదాహరణకు మీకు చెప్తే అర్థమవుతుంది. ఒకప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే నెంబర్ 1 ప్రపంచంలోనే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే కార్లు తయారు చేసే దేశం ఏదంటే అమెరికా మనం చెప్పంగానే ఫోర్డ్స్, జనరల్ మోటార్స్, ఇంకా రకరకాల పేర్లు వినబడతాయి. కానీ ఇవాళ ఏదైతే డబ్ల్యూటీఓ వచ్చిన తర్వాత, వరల్డ్ లిబరలైజేషన్ అయిన తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం అమెరికాలో కొలాప్స్ అయ్యి డెట్రాయిట్ అయితే సిటీ దెబ్బతిన్నది. డెట్రాయిట్ అనేది ఒకప్పుడు దట్ ఈస్ నోన్ యాజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ హబ్. అటువంటిది ఆ సిటీ కూడా దెబ్బతిన్నది. మొత్తం ఎక్కడ ఏ పరిశ్రమలో కూడా అది పోటీ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు డబ్ల్యూటీఓ ఫ్రీ ట్రేడ్ ప్రకారం ఇప్పుడు మామూలుగా పెట్టుబడిదారి సమాజంలో ఏం చెప్తారంటే మనం పోటీ ఉండాలి, ఎఫిషియన్సీ పెరగాలి, ఉత్పత్తి ఖర్చు తగ్గాలి, ధరలు తగ్గాలి, లాభాలు చేసుకోవాలి, ఇవి పెట్టుబడిదారు విధానం. కానీ ఇవాళ ఈ ట్రంప్ చేస్తున్నది అంటే పూర్తి పెట్టుబడిదారు విధానానికి కూడా ఆయన అగెనెస్ట్గా పోతున్నాడు. దీంతో ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు ఇది వెనక ఈ నేపథ్యం ఉన్నది. తర్వాత ఆయన మొన్న 24లో గెలిచిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పిండంటే అమెరికా ఫస్ట్, మేక్ ఇన్ అమెరికా అంటే అమెరికాను నేను మళ్ళీ ఒక 30-40 సంవత్సరాల పూర్వం ఇండస్ట్రియల్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉన్నది, మిగతా రంగాలు ఏ విధంగా డెవలప్మెంట్ ఉన్నాయి, ఆ లెవెల్లో నేను తీసుకుపోతానని చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ప్రామిస్ అదే చేశాడు. నేను రాగానే అన్ని దేశాల మీద టారిఫ్స్ చేస్తా అంటే అబద్ధం ఏం చెప్పలేదు. టారిఫ్స్ చేస్తా, అన్ని దేశాల నుంచి వెళ్ళి దిగుమతులను నేను తగ్గిస్తా, అట్లాగే ఇల్లీగల్
ఇమ్మిగ్రెంట్స్ కానీ, లేకపోతే ఇమ్మిగ్రెంట్స్ అనేది తక్కువ చేస్తా, వాళ్ళతో మన జాబ్స్ అన్ని పోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ కూడా ఇప్పుడు మనకు కూడా ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఏమైందంటే ఎక్కువగా ఆ లోకల్ స్థానిక ప్రజలు దేని మీద చూస్తారంటే వచ్చిన వలస ప్రజలు మీద పడుతున్నారు. వలస ప్రజలతోనే ఉద్యోగాలు పోయినాయి, వలస ప్రజలతోనే మనకు అన్ని నష్టాలు జరిగినాయి, వలస వాళ్ళు రాకపోతే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది కేవలం అది రాజకీయాల కోసం లేకపోతే నినాదాల కోసం పనికొచ్చేది, కానీ వాస్తవాలు అట్లా ఉండవు. అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఇవన్నీ చేసిన తర్వాత ఎంత వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ ఏదో విధంగా అమెరికా ఎకానమీని నేను మళ్ళీ చాలా ముందుకు తీసుకుపోతాను. ఇప్పుడు అమెరికన్ ఎకానమీలో మనం రామ్మోహన్ గారు మీరు కూడా చూడండి, ఏ రంగంలో కూడా అది పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉన్నది, తర్వాత ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నది, ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నది. వాళ్ళకు ఉండే 3-4 అంశాలు ఒక అనుకూలంగా ఉన్నాయి. ఏంటంటే టెక్నాలజీ ఒకటి వాళ్ళ చేతులు ఉన్నది. ఇప్పటికి కూడా టెక్నాలజీ క్రియేషన్ అమెరికా. తర్వాత హార్డ్వేర్ ఇండస్ట్రీలో ఆర్మ్స్ ఇండస్ట్రీ ఉంటుంది, సాఫ్ట్వేర్, ఇంకా అంటే సాఫ్ట్వేర్ పవర్, నాట్ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ. ఈ కొన్ని అనుకూలమైన అంశాలు తప్ప మిగతా చాలా అంశాలలో అమెరికా ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మామూలుగా ఇదే విధమైన ట్రేడ్, ఇదే విధమైన వ్యాపారం, WTO రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే అమెరికా పరిశ్రమలు ఏవి కూడా ప్రపంచ పరిశ్రమలతో పోటీ పడలేవు, ప్రపంచంలో పోటీ పడలేవు. ఇప్పుడు ఏమైతున్నదంటే ఫస్ట్ టైం ప్రపంచంలో పాపిరెడ్డి గారు, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ తీసుకున్నటువంటి తీరు, లేకపోతే ఆయన ఏదైతే ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారో గత వైభవాన్ని తీసుకురావాలి అమెరికాకి అన్నటువంటి స్వయం ప్రతిపత్తిగా ఉండాలో, లేకపోతే అమెరికా పూర్వ వైభవం రావాలన్నటువంటి తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా ఇబ్బందిగా ఉంటున్నా, అంటే సరైనవే అంటారా? అంటే అమెరికాకు ఉన్నటువంటి ప్రస్తుత ఒక 2 నిమిషాలు నేను నేపథ్యం చెప్పిన తర్వాత అక్కడికి వస్తాను. ఎందుకు అంటే ఆ నేపథ్యం అర్థమైతే తప్ప మనకి ఇదంతా అర్థం కాదు, ఎందుకు జరుగుతున్నది, ఏం జరుగుతుంది. కంటిన్యూ చేయండి. అయితే ఇదంతా జరుగుతున్న ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటిసారిగా అంటే ఇంతవరకు అంటే ఇది పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దం 19వ శతాబ్దం నుంచి వచ్చిన తర్వాత ఒక 30-40 ఏళ్ళ కింది వరకు కూడా పరిశ్రమల అభివృద్ధి, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తెల్లవాళ్ళ చేతిలో, అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ వీళ్ళ చేతిలో ఉండే. మిగతా జాతులు కానీ మిగతా దేశాలకు పెద్దగా లేకుండే. కానీ ఎప్పుడైతే 1980 తర్వాత లిబరలైజేషన్, కొంత గ్లోబలైజేషన్, తర్వాత WTO వచ్చిన తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కావడం, ఇన్వెస్ట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ కావడం, ఇవన్నిటితో ఏమిటంటే ఆసియా దేశాలు బాగా బలపడ్డాయి. ముఖ్యంగా చైనా, సౌత్ కొరియా, అంతకుముందే జపాన్ డెవలప్ అయి ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధాలు దెబ్బతిన్నా కూడా మళ్ళీ తొందరగా పైకి వచ్చింది. తర్వాత హాంకాంగ్ ఇప్పుడు మళ్ళీ చైనాకు పోయింది. తైవాను, సింగపూర్ ఇవన్నీ కూడా ఏమైందంటే కొంత ఇండియా, తర్వాత లేట్గా వియత్నాం, ఇవన్నీ ఏమైనాయంటే ఇండస్ట్రియల్ బేస్ పెద్ద ఎత్తున ఈ దేశాలకు రావడం జరిగింది. ఇది అన్నిటికన్నా ఒక అమెరికా కాదు, యూరోపియన్ దేశాలు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూరోపా లేకపోతే అమెరికా అంటే వైట్ రేస్ అంటే తెల్ల వాళ్ళ చేతుల్లోనే ఉండే. కానీ ఈ 80 నుంచి అంటే దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మొత్తం స్వరూపం మారిపోయి ఇప్పుడు ఇండస్ట్రియల్ బేస్ అంతా కూడా నౌ షిఫ్టింగ్ టువార్డ్స్ ఆసియా అంటే చైనా ఇస్ నెంబర్ 1. దానిలో జపాన్ ఉన్నది, సౌత్ కొరియా ఉన్నది, తైవాన్ ఉన్నది, ఇండియా ఉన్నది, వియత్నాం ఉన్నది, ఈవెన్ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఇవన్నీ కూడా ఏమైతాయంటే బాగా ఎమర్జింగ్ ఎకానమీస్ అవుతాయి. ఎమర్జింగ్ ఎకానమీస్ అయిన తర్వాత టెక్నాలజీ మారడంతో వీళ్ళకు యూరోప్ వాళ్ళకి కానీ అమెరికా వాళ్ళు లేని అడ్వాంటేజ్ ఆసియా వాళ్ళకి ఏమున్నదంటే లేబర్ చీపు, లేబర్ అబండెన్స్, అంటే తక్కువ ధరలకే శ్రమ దొరుకుతుంది, శ్రామికులు దొరుకుతారు, తర్వాత ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నేచురల్గానే మనకు సహజంగానే ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది, కాబట్టి ధరలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. అది అసలు సమస్య ఏంటంటే అక్కడ ఉన్నది. వాళ్ళు ఫ్రీ ట్రేడ్తోని యూరోప్ కానీ, అమెరికా కానీ, ఆసియా దేశాలకు కానీ, ఎమర్జింగ్ ఎకానమీస్ కానీ ఏ వస్తువు కూడా ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేరంటే వాళ్ళ చేతిలో కాంపిటేటివ్ ఎడ్జ్ అంటే ఏదైతే పోటీలో ఉన్న అంతకుముందు ఒక అనుకూలమైన అంశం ఏమిటో అది లేకుండా పోయింది. ఎందుకంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ వేతనాలు ఎక్కువ ఉంటాయి, పని గంటలు తక్కువ ఉంటాయి, ఉత్పత్తి వ్యయం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ధరలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైతున్నదంటే ఇదంతా అయిన తర్వాత అమెరికా కాదు, ఇప్పుడు వాళ్ళు యూరోపియన్స్ అడ్డీ అన్నప్పుడు కూడా అమెరికా, యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా అంతా ఒకటే దానిలో ముక్కలు ఇవన్నీ. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఆసియాకు షిఫ్ట్ అవుతున్నది ఎకానమీ. అందుకోసం మీకు 2 వర్డ్స్ మీకు ఈ మధ్య నేను పడుతుంది, G7 ఒకటి, బ్రిక్స్ ఒకటి. G7 అంటేనేమో ఈ అన్ని తెల్ల దేశాలు,
అంతకుముందు అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ దేశాలు, దానిలో అమెరికా ఉంటుంది, కెనడా ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ వీటికి పోటీగా బ్రిక్స్ వచ్చింది. బ్రిక్స్ అంటే ఇప్పుడు బ్రెజిల్, ఆ, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వీటితో పాటు ఇంకా చాలా దేశాలు కూడా ఎంటర్ అయినాయి. ఇంకా చాలా దేశాలు ఎంటర్ కావడానికి సిద్ధపడుతుంది. అంటే ఇప్పుడు వరల్డ్లో ఎకానమీలో షిఫ్ట్ ఏమైందంటే ఇప్పుడు G7 ఎకానమీ ద స్ట్రెంత్ కన్నా కూడా బ్రిక్స్ ఎకానమీ సైజ్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు. అంటే ఇది ఇది ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే ప్రపంచంలోనే ఒక మూలమైన మార్పు, అంటే ఒక 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 విప్లవాత్మకమైన మార్పు. అంతకుముందు ఒక 250-300 సంవత్సరాలు నిరంతరంగా పరిపాలించిన యూరోపియన్స్, అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూరోపియన్స్ వాళ్ళే అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఈ ఈ ఈ తెలుగులో ఆ తెలుగులో అంతా ఒకటే. ఇప్పుడు ఏమైందంటే నౌ ఇండియా, మన చైనా, మన ఏషియా ఈజ్ ఛాలెంజింగ్, దాని లీడర్ ఎవరంటే చైనా. ఇప్పుడు ఏం చేయాలి? చైనాను ఒకదాన్ని దెబ్బ కొట్టడం సాధ్యం కాదు కాబట్టి ట్రంప్ ఇవన్నీ కథలు రకరకాలుగా పట్టుకొచ్చి అన్ని దేశాలను పెడతారు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు రామ్మోహన్ గారు, హలో వినపడుతున్నదా? వినపడుతుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇది ఎట్లంటే చెప్పండి. ఇప్పుడు న్యాయంగా కొట్టడం లేక బెదిరించి చేయడం అని ఉంటుంది. అంటే ఇది ఒక విధంగా థ్రెటనింగ్, కోవర్షన్ అంటారు ఇంగ్లీష్. థ్రెటనింగ్ అంటే బెదిరియడం, బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేయడం. నేను టారిఫ్లు వేస్తా, మీరు టారిఫ్లు వేయద్దు, బలవంతంగానైనా నా వస్తువులను మీ దేశాలకు ఎగుమతి చేస్తా అంటే కాంపిటీషన్లో చేసే పరిస్థితి లేదు, వాళ్ళకి కాంపిటీషన్లో చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇదంతా పడుతున్నది. కాబట్టి నేను ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు ట్రంప్ ఈ జూలై అంటే మన ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వెళ్ళి ఈ టారిఫ్ వార్ మొదలుపెట్టాడు. ఇప్పుడు దాదాపు యొక్క ప్రభావం ప్రపంచంలో ఎందుకు ఉంటుందంటే ప్రపంచ వాణిజ్యంలో 13 నుంచి వెళ్ళి 14% అమెరికాదే. అంటే చాలా పెద్ద మొత్తం ఉన్నది. ఇంత పెద్ద మొత్తం ఏ దేశానికి లేదు. తర్వాత ఎక్కువ దేశాలు అమెరికాకి ఎగుమతి చేసే దేశాలు ఆసియా దేశాలు. ఏంటి? చైనా, జపాన్, కొరియా, కొంతమేరకు ఇండియా, వియత్నాం, ఈ దేశాలు, ఈవెన్ తైవాన్, ఈ దేశాలు పెద్ద ఎత్తున అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తున్నాయి. అంటే ఇది అనుకూలమైన ట్రేడ్ మనకు ఉన్నది. అంటే ట్రేడ్ బ్యాలెన్స్ మనకు ఉన్నది, అమెరికాకు డెఫిసిట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీటితో పాటుగా అంటే కెనడా, మెక్సికో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే మీరు పెద్ద ఎత్తున మా వస్తువులను దిగుమతి చేసుకోండి, లేకపోతే మేము టారిఫ్లు వేసి మేము దాదాపు రెండింతల కన్నా కూడా ఎక్కువ చేయడం జరిగింది. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే మా అమెరికా మాకు బాగుండాలి, ఓకే, మేము మాకు అభివృద్ధి కావాలి, మా పరిశ్రమలు మళ్ళీ పుంజుకోవాలి, మళ్ళీ మా పూర్వవైపు రావాలనుకోవడం తప్పులేదు. ఎందుకంటే అక్కడ ఓటర్స్ అడుగుతున్నారు, ఓటర్స్ డిమాండ్ కూడా చేస్తున్నారు. మన డెమోక్రట్స్ ఓడిపోయి రిపబ్లికన్ గెలిచి ట్రంప్ గెలిచిందంటే అర్థం ఏంటంటే మాకు ఈ లిబరల్ పాలసీస్ కానీ, లిబరల్ ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ, లిబరల్ ఇంపోర్ట్స్ కానీ నష్టం జరుగుతున్నాయని ఓటేషన్ కాబట్టి ట్రంప్ గెలిచింది. కాబట్టి అక్కడ బేస్ ఉన్నది. ట్రంప్కి ఇప్పటికి కూడా బేస్ ఏం పోలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ట్రంప్ చేసే ఏదైతే ఉన్నదో వైద్యం ఇప్పుడు మనకు 2 వర్డ్స్ వినబడుతుంటాయి. మన డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు? డయాగ్నోసిస్ చేస్తాడు. అంటే మనల్ని పరీక్షిస్తాడు, రకరకాల విధానాలుగా టెస్టుల ద్వారా చేసి ఆ డయాగ్నోసిస్లో నీకున్న జబ్బు ఏంటిది గుర్తించి తర్వాత ప్రిస్క్రిప్షన్ అంటే మందులు కానీ లేకపోతే వైద్యం కానీ మొదలు పెడతాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే కుమ్మడిగా ఒకసారి ఆ డయాగ్నోస్ చేయకుండా ఆయన తోచిన వైద్యాన్ని అన్ని దేశాల మీద రుద్దాడు. ఆ రుద్దడంతో ఎంత జరిగిందంటే ఇప్పటికే ఎందుకు అమెరికాలో అలర్లు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అంటే 3 రోజులకే 3 ట్రిలియన్స్ అంటే $300 బిలియన్ అమెరికా స్టాక్ మార్కెట్లో మొత్తం మాయమైపోయింది, లాస్ అయింది మొత్తం. దాని ఎఫెక్ట్ మెల్లగా ప్రపంచం మీద పడ్డది. ఇండియాలో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ, షేర్ వాల్యూ అంటే మార్కెట్స్లో లాస్ అయినారు. అంటే దీంతో ఏమైందంటే అన్సర్టనిటీ, ఒకసారి భయం, అన్సర్టనిటీ, ఒక దేశం మీద ఒక దేశం ట్రేడ్ వార్. అంటే ఇప్పుడు చైనా ఏం చేసింది, ఇంకా మనం వేయలేదు టారిఫ్స్, కానీ చైనా మళ్ళీ కౌంటర్ అటాక్. అంటే చైనా కూడా అమెరికా నుంచి వెళ్ళి దిగుమతులు చేసుకునే వస్తువుల మీద వాళ్ళు టారిఫ్స్ చేశారు. ఉదాహరణకు చైనానే తీసుకుంటారు. చైనా దాదాపు 370 నుంచి వెళ్ళి $380 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకు ఉన్నాయి. అదే మళ్ళీ అమెరికా నుంచి వెళ్ళి చైనాకు వచ్చే వరకు $130 బిలియన్ ఉన్నాయి. ఇండియాకి వచ్చే వరకు ఏంటంటే మనది 120 వరకు, దాదాపు 120 వరకు మనది ఎక్స్పోర్ట్స్ ఉంటాయి బిలియన్ డాలర్స్. అక్కడ నుంచి వెళ్ళి మనం 60-65 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం బ్యాలెన్స్ మనకి ఎంత ఉన్నదంటే $40 బిలియన్ ఉన్నది. కానీ చైనాకి ఎక్కువ ఉన్నది, వియత్నాంకు ఉన్నది, కొరియాకు ఉన్నది, జపాన్కు ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఇవన్నిటిని కూడా డిస్టర్బ్ చేసి నాకు WTO అంటే వరల్డ్ ట్రేడ్ అక్కర్లేదు,
ప్రపంచం అక్కర్లేదు. ఏదైతే ఇన్ని రోజులు అది మొత్తం ఆ విధానాలను తయారు చేసి రూల్స్ తయారు చేసి దీని వెనుక కారణం ఏంటంటే నేను గట్టిగా నమ్ముతున్నది అంటే ట్రంప్ బెదిరిస్తున్నాడు. బెదిరించి మా వస్తువులను మీరు ఇంపోర్ట్ చేసుకోకపోతే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడవనియా. అయితే దాంట్లో జరిగే నష్టం ఏంటంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే అమెరికా చాలా వస్తువులు తయారు చేసుకోలేదు, అది దిగుమతుల మీద ఆధారపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ దిగుమతులు జరిగే అన్ని వస్తువుల యొక్క ధరలు దాదాపుగా రెండింతలైనప్పుడు అమెరికా ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఆన్ పేరోల్స్ అంటారు. అంటే ఆ నెలవారీ జీతం ప్రకారం వాడు బతుకుతాడు. వాడు ఇంకో విధంగా ఆయనకు ఆదాయం ఉండదు. ఈవెన్ సాఫ్ట్వేర్ మన పిల్లలు పోయినప్పుడు కూడా వచ్చే $5,000 $6,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోగా వాళ్ళకు వచ్చేది ఇల్లు కొనుక్కుంటే ఏమైపోతుంది, కారు కొనుక్కుంటే ఏమైపోతుంది, వాళ్ళకి పిల్లల ఖర్చులు అంటే స్కూల్లో పోయే పిల్లల ఖర్చు నుంచి వాళ్ళ ఖర్చులు ఒక $500 ఖర్చు ఎక్కువ పెరిగినా కూడా వాళ్ళు భరించలేరు. అది మనకు ఇంకా అమెరికన్స్కి అయితే $100 పెరిగినా కూడా భరించలేరు వాళ్ళు నెలలు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ట్రంప్ అడ్డగోలుగా ఈ టారిఫ్స్ వేసి ధరలు పెరిగితే జరిగే నష్టం ఏంటంటే అమెరికన్ సమాజం భరించలేదు, ప్రజలు భరించలేరు. మొదలు అక్కడ ఆర్థిక వ్యవస్థలో కూడా ట్రంప్ మేక్ ఇన్ అమెరికా ఎంత అనుకున్నా కూడా లేబర్ కాస్ట్ అనేది అనుకూలంగా లేదు. కాబట్టి ఏం చేసినా చాలా వస్తువులు అమెరికాలో తయారు కావు. కాబట్టి నా ఉద్దేశంలో అది ఆర్థికంగా ఆయన ఏమి చేయలేడు. ఇది ఏదో మిలిటరీగానో బెదిరిస్తానో లేకపోతే నేను పెద్దనగా గుండాయిజం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నా చేతులు పెట్టుకొని బెదిరిస్తానో ఈ బెదిరింపులే నాకు ఎంత ఎక్కువ కనబడుతున్నాయి వాస్తవం కన్నా కూడా. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే చాలా 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 ఇండెప్త్గా అంటే వెనక్కి వెళ్ళి పూర్వోపరాలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు పాపిరెడ్డి గారితో ఏకీభవిస్తారంటే ఒక మోదీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులని చెప్తూనే ఆయన చెప్పాల్సినటువంటి సుంకాలు విధిస్తున్నారు. అలా అన్ని దేశాలపై కూడా సుంకాలు విధించడం అనేది ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు. భయపెట్టే ప్రయత్నం అంటే ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉన్నాయన్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరేమంటారు? పాపిరెడ్డి గారితో పూర్తిగా చూపిస్తున్నారు. అంటే మన ప్రపంచ పరిణామాలన్నీ మనం విశ్లేషించారు. దానికి పునాది ఎక్కడెక్కడి నుంచి మన ఏంటి చెప్పారు కనుక సమస్య లేదు. వాటితో పోటీ చూపించి దానికి అసలు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే తెలంగాణలో సామెత ఉంది ఏమనంటే రూపర్ చెరువాని అందరు పరేషాన్ని అమెరికా పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళ నష్టం వాళ్ళకి తెలుస్తలేదు. నిజంగా చెప్పాలంటే తాను చేసే పనులు తాను సత్య మంత్రాన్ని మింగుతున్నాడు. మన కర్తవ్యంగా మన నైపుణ్యాభివృద్ధి ఉంది. ఇవాళ కాకపోతే చైనాను మన ఇండియాను కాదని ప్రపంచం మనగలిగే పరిస్థితి లేకుండా లెవెల్ తయారైంది. సరే మన తక్కువ కొంచెం వాడు వేరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పారు కదా రజనీ గారు, ఉత్పత్తుల విషయంలో చైనా ఉత్పత్తి కొనకుండా ప్రపంచంలో ఏదైతే ఉండేటట్టు. ఎందుకంటే చైనాకు మనకు సారూప్యం ఏంటంటే ఒకటి మానవాన్ని, రెండోది కన్జ్యూమర్. అంటే మన దగ్గర మధ్య తరగతి ఉన్నది. ఇప్పుడు జనాభా ప్రకారం మన దగ్గర కూడా అమ్ముడు పోతాయి కదా వస్తువులు. వాడు కొనకుండా మన దగ్గర అమ్ముడు పోతాయి. కన్జ్యూమరిజం పెరగడం వల్ల అవసరం అవసరం లేని వస్తువులు మనం కొనే సమాజం ముఖ్యంగా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మన దగ్గర బాగా తయారైంది. మధ్య తరగతి పెరిగితే ఎప్పుడైనా కూడా వస్తువులు అమ్ముడుపోతాయి. కానీ మన దగ్గర ఉన్న అటువంటి ఏంటంటే ఎవరు కొన్నా ఎవరు కొనకపోయినా మన దగ్గర వస్తువులు మన దగ్గర అమ్ముకునే మార్కెట్ ఉంది. కన్జ్యూమరిజం కూడా కొంచెం పెంచి ఉన్నది కనుక ఏది కొన్నా ఏది కొనకపోయినా ఏం నష్టం ఏం లాభం అనుకుంటే పొదుపు పెట్టక పాటించినా కూడా కొంచెం మెల్లమెల్లగా పొదుపు పత్రాన్ని పక్కన దాటి మన దగ్గర కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూస్తున్నాం. వాడి జీతం బొటాబట్ట ఈఎంఐలకు వాడికి కారు ఇల్లు వాడి జీవితం తాకట్టు పెట్టాలి, అది లేదు. కానీ తయారవుతుంది. ఈ దశలో అమెరికా తాను తచ్చేది ముందు తానే మిగులుతుంది. గతంలో నా ఉద్దేశం ఆయన విధానాన్ని మొత్తం వ్యతిరేకించండి. కానీ మనమే చెప్పారండి అమెరికన్ వస్తు అట్లాగే మా వాళ్ళు మాకు బతకాలి అనే ఉద్దేశం మనం కూడా అంటాం కదా. రోహింగ్యాలను మనం ఆహ్వానిస్తామా, ఇల్లీగల్ ఇంప్లిమెంట్ మనం కూడా ఆహ్వానిస్తామా? మన ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరమో వాళ్ళ ఇంటికి మన ఇంటికి అంతే దూరం కదా. కనుక ఈ విధానాలు కరెక్ట్. కానీ విధానాల వల్ల ఎవరికి నష్టం అవుతుంది? తానే పెద్ద నష్టపోతారు. అంటే నేను స్పష్టంగా చెప్తున్నాను. కొన్ని విషయాలలో వాళ్ళు కొన్ని ఉత్పత్తులు చేసుకోలేరు. పర్యావరణ అనుమతులు దృష్ట్యా చూసుకుంటే వాళ్ళు ఫార్మా కంపెనీలు పెట్టుకోలేరు. అట్లాగే వాళ్ళు ఎప్పుడు కూడా సంస్కరిస్తూ ఉంటారు. వాళ్ళ తమ్ముడు వాడుకోకుండా ఇతర దేశాల్లో ఉన్న తమ్ముడు ఇప్పటిదాకా వాడుతున్నారు. అది కూడా పోయింది. వాళ్ళు వయా మీడియా వాళ్ళు మిగతా తమ్ముడు దిగుమతి చేసుకుని మనకు కూడా సప్లై చేస్తున్నారు. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు రష్యా గురించి చౌక ధరకు సప్లై చేసింది. కానీ ఇప్పటికి కూడా అమెరికాతో ఇంధన సరఫరా మనం సరఫరా చేసుకుంటాం. పాపిరెడ్డి గారు చెప్పాలి. కానీ మన ఇంధనాన్ని అమెరికానికి కూడా తీసుకుంటున్నాం మన యూరోప్ కంట్రీస్ తో పాటు. ఇక్కడ ఏమవుతుందంటే స్పష్టంగా ఇవాళ అమెరికా పెత్తనం పోయినా సరే వ్యాపారవేత్త ఎట్లా
ఆలోచిస్తున్నాడు అట్లా ఆలోచిస్తున్నాడు. అంతా చూడండి, సలహాలు ఇచ్చేవాడు కూడా సరిగ్గా లేకపోతే ఇది జరుగుతుంది. స్వతహాగా ఆయన దూరుకు మనకి ఎవరు చెప్పినా వినాడు. అటువంటి వాడికి అంటే ఎలాన్ మస్క్ కూడా తోడయ్యాడు. ఎలాన్ మస్క్ కూడా కొంత అక్కడికి వస్తున్నాడు సార్, అక్కడికి వస్తున్నాడు. అంటే ఎలాన్ మస్క్ లాంటి వాడు సలహా ఇస్తే మనకు ఒక సామెత ఇచ్చారు కూడా, కూడా మానసిక శాస్త్రం చెప్పేది అంటే మనకున్న స్నేహితులను బట్టి మనం చదివే పుస్తకాలను బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనండి. అప్పుడు ఎవరు స్నేహితుడు అవుతారు? అందులో ఎలాన్ మస్కే స్నేహితుడు అవుతాడు. కొంచెం రామస్వామి మన ఇండియా వాద్యం రామస్వామి కొన్ని విధులనీతి చెప్పిండు. విధులనీతి చెప్తే వినకపోతే దుస్తవస్థ నష్టపోయింది కదా, ఇది తప్పు, ఇది యుద్ధం వస్తుంది, కురుక్షేత్ర యుద్ధం వస్తుంది చెప్పినా కూడా విధులనీతి పనికి రాలే. అక్కడ కణిక నీతి పనికి వచ్చింది. ఇక్కడ కూడా కణిక నీతి చెప్పే మిత్రుడు ఉన్నారు ఆయనకు. ఏం కాదు, నీకు నష్టమైన ఎక్కువమంటున్నారు, ముందుకు దూకమంటున్నారు. ఇప్పుడు ఏమైంది, అసలు బెర్లిన్ లో కూడా ఎలాన్ మస్క్ టెస్లా కార్ల కంపెనీని మనం తగలబెట్టారు. షోరూమ్ ప్రజలు తిరగబడుతున్నారు. అంటే కొన్ని ఎవరికైనా ఒక మంచి వర్క్ ఎట్లాంటి వేరు. ఇవాళ ఆయన ఏమాడుతున్నాడు అంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నాడు. అంటే నాకు నష్టం నీకు లాభం, నీకు నష్టం నాకు లాభం అని ఆట ఆడుతున్నాడు. విన్ సొల్యూషన్ సాధించి విన్ గేమ్ ఆడాలి. మనం గెలవాలి, అవతల వాడు కూడా గెలవాలి. అది పోటీ స్పిరిట్ లేకుండా పూర్తిగా తనదైన రీతిలో తనకేం లాభాన్ని ఆలోచన చేస్తున్నాడు. కానీ అది పనికిరాదు. తనకేం స్వార్థం మనకు కూడా స్వార్థం ఉంటుంది కదా, మనం కూడా దానికి వ్యతిరేకంగా ఉంటాం కదా. అందుకని యూరోపియన్ కంట్రీస్ మొత్తం వ్యతిరేకం అవుతున్నాయి. ఇది పోనీ మనం కూడా వ్యతిరేకం అవుతున్నాం. దానికి తోడు పాపిరెడ్డి గారు ఒక విషయాన్ని సూచనప్రాయంగా ప్రస్తావించారు. దాన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఉదాహరణకు మనకు G7 మనకు బ్రిక్స్. కాక మొన్న మన మోడీ గారు మనకు థాయిలాండ్ వెళ్ళారు, బర్మా వెళ్ళారు, మయన్మార్ వెళ్ళారు. మాకు పాపిరెడ్డి గారికి నాకు బర్మానే వస్తుంది ఇంకా, ఎందుకంటే మయన్మార్ అంటే కొత్త పేరు. కానీ కాకపోతే శ్రీలంక వెళ్ళారు. ఇవన్నీ చూస్తే మనకి ఏమైతుందంటే ఇవాళ సార్క్ దేశాలు ఒకటి ఉన్నాయి. ఇవాళ మనకు బీమ్స్టిక్ దేశాలు ఇంకా మన ఆసియా దేశాలు, లేకపోతే ఆసియా దేశాలు, దక్షిణాసియా దేశాలు. అట్లాగే బ్రిక్స్ తన కరెన్సీని తన వాడుకుందాం, మన కరెన్సీని లోకల్ కరెన్సీని వాడుకుందాం అనేది డాలర్ పెరుగుతున్న సామ్రాజ్యం. డాలర్ సామ్రాజ్యానికి గండి కొడుతుందనే దాంతో కూడా ఇవాళ ఏకమైంది. యూరోపియన్ యూనియన్ ఆగం చేస్తున్నాడు అమెరికా. ఆనాడు వాళ్ళ కరెన్సీ వాడుకున్నాం. ఇప్పుడు బ్రిక్స్ కనుక తన కరెన్సీని తాను తయారు చేస్తున్నాం, తాను లోకల్ కరెన్సీని మనం వాడుకుందాం, డాలర్ పెట్టడాన్ని మనం తిరస్కరిద్దామనే తీర్మానం చేసిన తర్వాత అది అమలు కాకముందు దీన్ని గండిపెట్టే ప్రయత్నం మనకు ట్రంప్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక విమర్శ, మోడీ మీద విమర్శ వస్తుంది. ఏంటంటే ఇంత చేస్తున్నా మోడీ ఇంకా ఎందుకు స్నేహాలు కాస్తున్నాడు. నా ఉద్దేశంలో కొంచెం సమయం పాటించాలంటున్నాను. మోడీని సమర్థిస్తున్నాను. ఎందుకంటే సమయం పాటించకపోతే తెగటెంపు చేసుకోవడం ఎంతసేపు, ఒక మాటతో అయిపోద్ది. మా అమ్మ ఇప్పుడు కానీ అరే పంచాయతీ పెట్టుకున్న బిడ్డ కలిసినట్టు ఉండాలి మళ్ళా అని. ఇది అంటే మనము ఈ ప్రపంచీకరణ యుగంలో అందరితో గొడవ పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు ట్రంప్. ఆ పని చేయడం వల్ల తన మిత్ర దేశాలు ఎదుగు తిరుగుతున్నాయి, తన దేశ ప్రజలు ఎదుగు తిరుగుతున్నారు. ఇది అర్థం చేసుకునే క్రమంలో, అర్థం చేయించే క్రమంలో ఎలాంటి మస్తు లాంటి వాళ్ళు ఫస్ట్ వ్యాపారవేత్త కనుక వాళ్ళు సలహాలు కూడా తప్పుడు సలహాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం మీద ఆర్థిక రంగంలో కుదుపు వచ్చింది. ఈ కుదుపును బాగు చేసుకోవాలంటే ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే శత్రువు మిత్రుడు అనే ఒక సామెత ఉంది. ఎట్లా అంటే చైనా నిరోధించే క్రమంలో ఇండియాతో స్నేహం చేస్తుంది ఖచ్చితంగా అమెరికా. కానీ తన ప్రయోజనాలు పరంగా పెట్టి మనం కూడా అమెరికాను చేయాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా మనకు శత్రు దేశమే, పక్కనే ఉన్నది కనుక సరిహద్దులో ఉంది కనుక. కానీ భౌగోళిక శత్రు దేశం అంటే మాత్రం వాణిజ్యంలో శత్రు దేశం భావించొద్దంటున్నాడు. మన ఇద్దరం ఒకటైతే అమెరికా కాళ్ళబేరానికి వస్తుంటున్నాం. అమెరికా కాళ్ళబేరానికి రావాలంటే ఏం చేయాలి? మన ప్రయోజనాలు అనుసంధానం చేయాలి. చైనా ఇండియా ప్రయోజనాలు అనుసంధానం చేసుకోవాలి. బ్రిక్స్ ఇంకా పటిష్టం చేసుకోవాలి. అంటే దెబ్బకు దెబ్బ, మాకు కుక్కకాడుకు చెప్పు దెబ్బ అంటారు కదా, అది కొట్టకపోతే లాభం లేదు. మనం అమెరికాతో ఆయువాణి ఉంటే మాత్రం. అందుకనే జయరాం రమేష్ కానీ, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కానీ, రాహుల్ గాంధీ కానీ విమర్శ అదే చేస్తున్నారు. మీరు అమెరికాకు అనుకూలంగా ఉంటున్నారు. వాజ్పేయి అప్పటి నుంచి బీజేపీ మీద విమర్శ అదే, అమెరికాకు అనుకూలంగా ఉంటారు, చైనాకు వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని కాంగ్రెస్ వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే మరి చైనాకు అనుకూలంగా సాధించింది కూడా లేదు. యుద్ధం వచ్చింది, పాకిస్తాన్ యుద్ధం వచ్చింది, చైనాతో నెహ్రూ మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఆయనలో మనకు చైనాతో యుద్ధం వచ్చింది. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆర్థిక యుద్ధాల కారణం అది కూడా పోయింది. వాణిజ్య యుద్ధాలు, గతంలో భౌతిక యుద్ధాలు ఉండేవి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా, అట్లాగే పాలస్తీనా, మనకు అటు ఇజ్రాయెల్, ఇవి జరుగుతున్నాయి కదా. ఈ దేశంలో ఆర్థిక యుద్ధాల కాలం పోయి ఇప్పుడు ఏమైందంటే వాణిజ్య వైరాల కాలం వచ్చింది. కానీ వాణిజ్య వైరాల కాలంలో పరస్పరం అవసరాలే ఇది నియంత్రిస్తాయి. అందుకని మనకు పాత సామెత ఉంది, అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూలం అన్నట్టు. ఇప్పుడు ఈ అవసరాలు నియంత్రించే కాలంలో
మన అవసరం వాళ్ళకు ఉన్నదే నేను అంటున్నాను. కొన్నిట్ల మన శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఒక మంచి పాయింట్ చెప్పారు, తెలంగాణ ఐటీ మినిస్టర్. దానివల్ల మనం అనుకున్నంత నష్టమేం కాదు, మనకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. అవును, కరెక్ట్. అందుకని మనకు ఫార్మా దాని మీద ఆ రంగంలో పన్నులు ఎక్కువ విధించలేదు, దాన్ని ఆపారు. అట్లా మన అవసరం, వాళ్ళకి అవసరం ఉన్న వాటిల్లో మన మీద పన్నులు వేయరు. కానీ ఒక మాట ఉంది రాజశేఖర్ గారు, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని సామెత తెలంగాణలో. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను. కనుక ఇప్పుడు ఏమైంది, లాక్డౌన్ పీరియడ్ లో ఎట్లా జరిగిందో ఇవాళ అమెరికా అనేది జరుగుతుంది. సూపర్ బజార్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఏదైనా కొనుక్కుందాం, కానీ ఎన్ని రోజులు కొనుక్కుంటారు? అవసరం లేని వస్తువులు కొనుక్కొని అయితే ఏళ్ల తర్వాత దాచిపెట్టుకోలేరు కదా. కానీ ఒకటి వచ్చింది, మన దగ్గర కూడా ఆ మెంటాలిటీ ఉంటుంది. పెట్రోల్ ధరలు రేపు రూపాయి పెరుగుతుందంటే మనం పెట్రోల్ బంక్ కడతాం. అసలు ఆ రూపాయి కోసం 10 లీటర్ల పెట్రోల్ 10 రూపాయలు మిగులుతుంది. కానీ 20 రూపాయల పెట్రోల్ మనం ధర వస్తాం ఆ పెట్రోల్ బంక్ పోయించే కాలంలో. ఇదే అంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆర్థిక మాంద్యం వచ్చి రేపు పొద్దున అమెరికాలో మనకి దిగుమతి విధానంలో మార్పులు వస్తే ఈ ట్యాక్స్ పడతాయి. నిజమే, దానికి లెక్కలు కూడా ఉన్నాయి మనకి. ఎట్లా అంటే 10 రూపాయల వస్తువు 12 రూపాయల అవకాశం ఉంది అంటారు. అంటే 18% పెరిగే అవకాశం ఉంది. కనుక 20% అవకాశం చెడిపోయిన వస్తువులు 4 నెలలకే ఎక్స్పైర్ అయిన వస్తువులు కొనుక్కోలేదు కదా ఎవరైనా కూడా. నిత్యావసర సరుకులతో సహా ఇవాళ అమెరికన్ మార్కెట్ లో పెద్ద పెద్ద వాల్మార్ట్ అటువంటి కంపెనీలు టక్కున ఖాళీ అయిపోయినాయి. నిన్న మనం చూస్తున్నాం. ఇన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏంటంటే మనిషికి ఎప్పుడు కూడా అయిపోతుంది అంటే రన్ చేసుకుంటుంది. ఇంకో సామెత చెప్తాను. కొన్ని ఎట్లుందంటే గోజకు అంటే పశువుకి ఏమో ఉంటే దాన్ని తింటే దాన్ని, పశువు తింటది నెరవేర్చుకుంటది. మనిషికి ఉంటే దాన్ని అంటే ఈ గ్రామీణ సామెత, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పాపిరెడ్డి గారు బాగా తెలుసు. అంటే మనకి ఏంటంటే మనకు ఉన్నదంటే ఆకలి కాదు, లేకపోతే ఆకలి ఎక్కువైంది. ఇదే అంటే వాళ్ళు ఏం చేశారు, రేపు ప్రమాదాన్ని ఊహించి ఇప్పుడు కొనుక్కుంటున్నారు. దాని వల్ల కూడా ఏమవుతుంది అంటే ఆర్థిక స్థితులు మారుతాయి. అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువైతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఖజానా ఖాళీ అవుతుంది. ఖజానా ఖాళీ అయితే పెట్టుబడి మీద ప్రభావం పడుతుంది. ఇవన్నీ ఒక చక్రీయ ప్రక్రియ, ఒక విషవలయం. ఈ విష సర్కిల్ లో అన్ని దేశాలు నష్టపోతాయి. తాను ఏమనుకుంటున్నానంటే నేను లాభపడుతున్నా అనుకుంటున్నాడు ఏది ట్రంప్. కానీ అన్ని దేశాలు నష్టపోతే తను కూడా నష్టపోతాడు కదా. ఇప్పుడు మనకు ఒక ఇల్లు అంటుకుంది అనుకోండి, అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇల్లు అంటుకుంటే మన ఇంటి పక్కల వాళ్ళందరూ పోయి నీళ్లు పోస్తాం. ఎందుకు వస్తాము, ఆ ఇల్లు సెగ మనకు తగిలితే మన ఇల్లు కూడా తగిలిపోతాయి. ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు, పెట్రోల్ పోస్తున్నాడు, ఈ అగ్ని మీద ఆజ్యం పోస్తున్నాడు. దాంతో తన ఇల్లు కాలిపోతుంది, పక్కవాడి ఇల్లు కాలిపోతుంది. పక్కవాడి ఇల్లు కాలిపెడదామనే ప్రయత్నం ట్రంప్ చేస్తుంటే ఆయన ఇల్లు కూడా కాలిపోతాడు. పక్కనే ఉన్నాం కదా మనం కూడా. పక్కనే భౌగోళికంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఒక కుగ్రామంగా మారిపోయింది. ఇప్పుడు 91 అన్నారు, ప్రపంచంలో కుగ్రామంగా మారిపోయింది. కానీ ఈ టెక్నాలజీని ఒక ఎట్ల బండిని బాగు చేయలేక అని అడిగింది ఆయన ప్రశ్న. ఇప్పటికి కూడా అది నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇంత కంప్యూటర్ కాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఇక్కడ వేగవంతంగా వ్యవసాయంలో కానీ ఆధునికంగా పరికరాలు ఎందుకు తీసుకురాకపోతున్నాం. ఇక్కడ ఉన్నది సమస్య ఏంటంటే అమెరికాకు చైనా పగ, చైనా వల్ల మన నష్టం ఉన్నది. కనుక చైనా వల్ల వచ్చే నష్టాన్ని మనతో పూడ్చుకునే క్రమంలో మార్కెట్ ఉంది మన దగ్గర. సరిగ్గా చైనాకు ఉన్న వనరుల కంటే మార్కెట్ మనకు పెద్దది. మనకు జనాభా వారికి దాటిపోయిన మనం. ఇప్పుడు మన అవసరం అమెరికా వాళ్ళకి ఎక్కువ ఉంది. కనుక కొన్ని విషయాలలో చైనా మీద ఉన్న ట్యాక్సెస్ మన దగ్గర విధించాలనుకుంటున్నాను. కానీ ఆయన ఎడాపెడ వయసును కనుక ఒక్కోసారి ఏమైందంటే నువ్వు కర్రసాము కత్తిసాము చేస్తున్న వాడికి పక్కన ఎవరు ఉండకపోదు. వానికి అనుపోతుంది, దీనికి అనుపోతుంది, వానికి అన్ను కూడా పోతుంది. ఎప్పుడు కూడా పాములు పట్టేవాడు పాములు పట్టే చచ్చిపోతాడట. ఇదే అంతే. ఆయన వాణిజ్య ఏదైతే ఉందో, ఆయన ఏదైతే వ్యాపార దృక్పథం ఉందో దానివల్ల ఆ నష్టమే అంటున్నారు. ఇక ఒక్కటి అంటున్నారు, వాళ్ళు దిగజారిపోయిండ్రు. మేము మా పెద్దన్న పాత్ర వద్దు, గతంలో లాగా ఈ రూల్స్ వద్దు. మేమైతే నేను పాపిరెడ్డి అందరూ కూడా ఘాట్ ఒప్పందం మీద పెద్ద ఎత్తున ఉద్యమించి వాళ్ళకి తప్పు అని చెప్పిన వాళ్ళం. కనుక మనకు WHO ఇవన్నీ వీటి ప్రభావం ప్రపంచం మీద ఎట్లా ఉంటది అని ఒక అభ్యుదయకరంగా ఆలోచించిన వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సమాజం అంతా పెట్టుబడిదారుతనం వైపు పోయినాక ఇప్పుడు ఎవరికి నాకు లాభమా నాకు నష్టమా అని ఆలోచించే ఆర్థిక స్థితి వచ్చింది. కనుక ఇవాళ దీన్ని జాగ్రత్తగా డీల్ చేయలేకపోతున్నాడు అంటున్నాడు. ఇప్పుడు పేదరికం ఉన్నది, అట్లాగే ఇవాళ అమెరికా అప్పులో ఉన్నది. అమెరికాలో కూడా అప్పు, మన పేదరికం ఉన్నది. ఇవాళకి హెల్త్ వ్యవస్థ సరిగ్గా అమెరికాలో. తల్లిదండ్రులు పోతే ఇప్పుడు నిలబడదామా, ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్లా ఉంచుకుందామనే పరిస్థితి తయారైంది. సార్వజనీన విద్య ఆరోగ్యానికి అమెరికా దూరంగానే ఉంది ఇంకా ఇప్పటికి కూడా. మనకు నేషనల్ హెల్త్ సర్వీస్ లాంటి బ్రిటన్ ఏమో అద్భుతంగా 48 నుంచి ఇప్పటిదాకా 1948 నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండం చేస్తుంటే ఇప్పటికి హెల్త్ సర్వీస్ లో వాళ్ళు ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. అమెరికాను బాగు చేసుకున్న క్రమాన్ని విడిచిపెట్టి ఆయన ప్రపంచాన్ని అంతా తెలిపేస్తున్నారు. తెలుపుడు అంటారు, ఎటు పడితే అది తెలుపుడు అంటారు. అది తెలిపే పని చేస్తున్నారు. దానివల్ల తన కన్ను కూడా పోతుంది అని అమెరికా గ్రహిస్తే ఇప్పటికైనా సరే చేసుకున్నంత మహాదేవ అని ఆయన మీద మోసపడ్డారు, గెలిపించుకున్నారు, అనుభవిస్తారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం లేదు.
దాన్ని కూడా చూస్తున్నారు రాజశేఖర్ గారు. టెక్నికల్ గా వరుసగా 2 సార్లు ఎన్నిక కాలే కనుక నేను మళ్ళీ ఎన్నిక ఎందుకు కాకూడదు, ఎన్నిక ఇక్కెవన్నో చేసి నేనే మళ్ళీ రెండోసారి ఎన్నిక కావద్దు, మూడోసారి ఎన్నిక కావద్దు అనే ఒక ఆలోచన చేస్తున్నాడు కనుక ట్రంప్ పట్టుకుంటాడా, అప్పటిదాకా ఉండడా, ఇద్దరు పక్కనే కోరుకుందాం, సర్వజన సుఖిన కోసం అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. కానీ మనిషి ఎప్పుడు జీవితం సాధిస్తుంది తెలియదు కనుక ఆలోచన చాలా ఉండొచ్చు. కానీ వాళ్ళు ట్రంప్ చేస్తున్న పని అయితే తన చావును తానే కోడి తెచ్చుకున్నాడు. తన చావు అంటే ఆయన వ్యక్తిగతంగా చావు కాదు, అమెరికా ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ జూదం ఆడుతున్నాడు. ఈ జూదంలో తప్పక మన ఆయన పోతుడో తెలియదు, ప్రపంచాన్ని నష్టపరుస్తాడు, తాను నష్టపోతాడు, ప్రపంచాన్ని నష్టపరుస్తాడని నేను అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ థింక్ అంటున్నారు. అదే ప్రధానంగా ట్రంప్ ఇందాక మాట్లాడుతున్న చర్యల్లో అంటే ఏవైతే మాట్లాడుతున్నారో ఇది ఇప్పుడు నిర్ణయం ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అర్థమవుతుంది. అమెరికాకు నష్టం చేకూర్చదు, లాభమే చేకూరుస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ భారత్కు వచ్చినటువంటి ముప్పై ఏమైనా ఉందా అంటే ఇక్కడ భారత్ ఎలా వ్యవహరించాల్సి ఇందాక చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇందాక బండారు రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు భారత్ ఎలా వ్యవహరించాలంటే పూర్తిగా తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఆచితూచి వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే బయట మిత్రులు లేదా శత్రులు మిత్రులు అవుతున్నట్టు ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి అంశాలు భారత్తో కొంచెం సన్నిహితంగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ భారత్ ఎలా వ్యవహరించాల్సిన అవసరం, ఎందుకంటే దాదాపుగా చూసుకుంటే ట్రంప్ వచ్చిన తర్వాత 50 లక్షలకు పైగానే మనకు నష్టపోయింది. స్టాక్ మార్కెట్లో చాలా కీలకంగా ఉంది, గ్లోబల్ మార్కెట్ పూర్తిగా దెబ్బడిపోయిన పరిస్థితి. సో ఇక్కడ భారత్ ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు? నన్ను అడుగుతారా, నేను మాట్లాడాను? ఎస్ పాపిరెడ్డి గారు మీరే చెప్పండి. అయితే రాజశేఖర్ గారు, ఇప్పుడు మనం ఇంకొక 2-3 విషయాలు కూడా ఇది అర్థం చేసుకోవడం తప్ప ఇది కొంత మొత్తం అర్థం కాదు. రైట్. ఈ ఇప్పుడు మీరు ఎలాన్ మస్క్ అన్నారు కదా, ఎలాన్ మస్క్ కు 3 రోజులలో రామ్మోహన్ గారు ఎంత పోయింది ఎరిగానే? $18 బిలియన్ లాసు 3 రోజులలో $18 బిలియన్ ఎలాన్ మస్క్. సరే అది పక్క పెట్టి, అయితే ఇప్పుడు వాస్తవంగా ఏం జరుగుతున్నదంటే ఈ WTO అంటే 1980-90 తర్వాత నుంచి వెళ్ళి ప్రపంచం అంతా కూడా ఒక ఇంటిగ్రేట్, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంత ఇంటిగ్రేట్ అయిందంటే ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడడం, ప్రతి దేశం కూడా తనకు కావాల్సిన వస్తువులు తయారు చేసుకోకపోవడం అనేది ఇప్పుడున్న వాస్తవం. అంటే చాలా ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు తయారీ అనుకున్నప్పుడు ఇప్పుడు కారులో చాలా దేశాలు ఒక్కోసారి ప్రాబ్లం వచ్చి చిప్స్ దొరకలేదు, చిప్స్ దొరకకపోతే కూడా కార్ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ కాబట్టి ఈ చిప్ లేకపోతే నీ కారే తయారు కాదు. ఒకప్పుడు చిప్ లేదు. అంటే నీకు వరల్డ్లో ఎంత ఇంటిగ్రేట్ అయిందంటే ఈ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ టైము యూరోప్ అమెరికా నుంచి వెళ్ళి ఇండస్ట్రియల్ బేస్ ఆసియాకు మారింది. ఇండస్ట్రియల్ బేస్ మొత్తం అవుట్పుట్ ప్రొడక్షన్ అంతా కూడా మెషిన్ మేడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా కూడా ఆసియా కంటే మేజర్గా చైనాకు మారింది. చైనాకు మారిన తర్వాత ఇప్పుడు చైనాను పక్కకు పెట్టాలి, లేకపోతే చైనాతోని ఇప్పుడు చైనా కేవలం ఆర్థికంగానే కాకుండా సైనికంగా ఈ అమెరికా ఏదైతే నెంబర్ 1 అంటే ప్రపంచాన్ని దాని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్న ఏదైతే పెత్తనం ఉన్నదో ఆ పెత్తనాన్ని కూడా అమెరికా సూపర్ పవర్ అనే ఒక దాన్ని కూడా చైనా ఛాలెంజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ చైనా దెబ్బ కొట్టడంలో జరిగే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు సప్లై చైన్ అనేది డిస్టర్బ్ చేస్తే ప్రపంచంలో అన్ని దేశాలు దెబ్బతింటాయి. ఇప్పుడు అమెరికా కాదు, అమెరికా పెద్ద దెబ్బతింటుంది, మిగతా దేశాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఒక విధంగా ఆర్థిక వ్యవస్థను కుదుపుతుంది. ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పుడు రేపు మరి మీరు అడగవచ్చు, మరి ప్రపంచ దేశాలకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏం చేయాలి? అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, మరి అది ఈ విధంగా చేసిన ప్రపంచ దేశాలకు ఉన్న అవకాశాలు లేదు, ముఖ్యంగా మనకు ఆసియా దేశాలు. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది పాపిరెడ్డి గారు, అంటే ఒక 50 దేశాలు దాదాపుగా చర్చలు జరుపుతున్నాయి, అమెరికాతో దిగొచ్చాయి, ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది ఒకవైపు నడుస్తున్నది. అయితే అదే చెప్తున్నా, ఇప్పుడు అమెరికాకు రెండోసారి ట్రంప్ ప్రెసిడెంట్ అయి ఆయన మాట్లాడుతున్న సమయంలోనే చాలా దేశాలు అంతర్గతంగా, అంటే మైనస్ అమెరికా, చాలా దేశాలు ఎట్లా ట్రంప్తోని వ్యాపారము, ట్రేడ్ ఎన్ని గొడవలు ఉంటాయి ఆయనతో పెట్టుకోలేమని చాలా దేశాలు అంతర్గతంగా బయటికే చెప్పలేదు. కానీ చాలా దేశాలు ఇంక్లూడింగ్ చైనా అండ్ ఇండియా కూడా ఇప్పుడు ఒకవేళ ఈ ట్రంప్ ఈ విధంగా ఒకవేళ వ్యాపార విధానాలు ఈ విధంగా టారిఫ్స్ ఈ విధంగా వేస్తే మనం ఏ విధంగా దీన్ని తట్టుకోవడానికి అవకాశం ఉన్నది. నాట్ ఓన్లీ ఆసియా దేశాలు, ఈవెన్ యూరోపియన్ దేశాలు, కెనడా, మెక్సికో, ఆఫ్రికా అన్ని దేశాలు కూడా ఏం చేస్తున్నాయంటే, అంటే ఇప్పటికీ ఇంకా బయటికి పెద్ద ఎత్తున ఓపెన్గా వచ్చి మాట్లాడుకుంటలేరు, కానీ అంతర్గతంగా మాట్లాడుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం అమెరికా వ్యాపారం మీద మనం ఆధారపడద్దు, అమెరికాకు చేసే వస్తువుల
ఎగుమతి ఏదైతే ఉంటుందో ఆ ఎగుమతి మనం మిగతా దేశాలు తీసుకుందాం, మిగతా దేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుందాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ చైనాను ఇండియా రెండు కూడా ఇప్పుడు ఎన్నడూ కూడా జింపింగ్ ఇండియా గురించి సరిగ్గా మాట్లాడినోడు డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ క్యాన్ డాన్స్ టుగెదర్ అంటే ఇప్పుడు రెండు కలిసి నాట్యం చేయొచ్చు, ఆడుకోవచ్చు, కలిసి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రావు ఉన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకవేళ చైనా ఇండియా రెండు ఒకవేళ ట్రంప్ ఇదే విధంగా పాలసీ చేసి ఇండియా ఆర్థిక వ్యవస్థ కూడా నష్టం అయ్యేటట్టుంటే ఈ మనకు ఎంత మన సర్ప్లస్ ఎంత ఉన్నది 40,000 కోట్లు, మన వ్యాపారం 120 కోట్లు. ఆ 120 కోట్లలో కూడా వాళ్ళ ఎగుమతులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు చైనా కూడా దాదాపు $110 బిలియన్ వ్యాపారం ఉన్నది. ఒకవేళ ఈ బార్డర్ ఇష్యూస్ ఇవన్నీ పక్క పెట్టి ఒకవేళ ట్రేడ్ అంటే ఒకవేళ రెండు దేశాల మధ్య ట్రేడ్ ప్రమోట్ చేయదలుచుకుంటే ఈ రెండు దేశాల యొక్క వ్యాపారం యొక్క ఆర్థిక వ్యవస్థలు అవసరాలు ఈ అంటే పెద్ద మార్కెట్లు అండి చైనా ఇండియా. ఎందుకంటే మనది 140 కోట్ల 145 కోట్లు, అది 130 కోట్ల చిల్లర, అంటే దాదాపు 275 కోట్ల మంది జనాభా కలిగి ఉన్న ఒక రెండు పెద్ద దేశాలు, పెద్ద కన్జ్యూమర్ బేస్ ఉన్న పెద్ద మార్కెట్ ఉన్న దేశాలు. ఈ రెండు దేశాలు ఒకవేళ ఈ అమెరికా నేను అనుకుంటే అమెరికా ఈ విధంగా చేస్తే రెండు దేశాలు కూడా ఒక విధంగా అట్లీస్ట్ వ్యాపారంలోనన్నా కలిసి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం అమెరికా మీద డిపెండెన్సీ తగ్గి చైనా కానీ మిగతా కొరియా కానీ జపాన్ కానీ లేకపోతే మిగతా ఆసియా దేశాలైన మలేషియా, ఇండోనేషియా, వియత్నాం ఈ దేశాలన్నీ కూడా ఒక విధంగా ఇక మనం అమెరికాకు మనకు పడదు ఇట్లే మరీ ముందుగా పోతే అనుకుంటే మాత్రం ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత EU అంటే యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ లేడీ ఆమె ఇండియాకి వచ్చి మోడీతోని ఒక 2 రోజుల నుండి మాట్లాడిపోయింది. అంటే ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, అమెరికా కాకపోతే ఇండియానా చైనానా లేకపోతే పెద్ద దేశాలు పెద్ద మార్కెట్స్. కాబట్టి మనకు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంతే అమెరికా బెదిరించేంత మాత్రాన ఏదో కింది మీద అవుతుంది లేకపోతే ఈ ఆర్థిక వ్యవస్థలకు భవిష్యత్తు లేదని కాదు. అయితే 50 దేశాలు మాట్లాడుతున్నాయి, అదే చెప్తున్నా, బెదిరించి పిలిపించుకొని ఈ విధంగా చేస్తే మీకు నడుస్తుంది అని చెప్తున్నారు. అయితే ఒకటేంటంటే ఏది చేసినా కూడా ఏ దేశం యొక్క ప్రయోజనం ఆ దేశంకి ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఎంత బెదిరించినా మోడీ పోయి ఎంత మంచిగా మాట్లాడినా కూడా మోడీ మాట్లాడేది వచ్చిండు, నా దేశం ప్రయోజనం నాకు ముఖ్యమని ట్రంప్ చెప్పేసిండు. ఇప్పుడు మోడీ కూడా ఏం చెప్తాడు, అయ్యా నీది నీకు ముఖ్యమే, నాది నాకు ముఖ్యం, కాబట్టి నాది మంచి వచ్చేట ఏదో నేను చైనాతో నీకు ఇష్టం లేకున్నా ఉన్నా కూడా నేను చైనాతో వ్యాపారం ఎక్కువ చేస్తాను, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా రష్యాతో వ్యాపారం ఎక్కువ చేస్తా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా టర్కీతో చేస్తా, ఇరాన్తో చేస్తా, ఇంకోతో చేస్తా, నీకు పడని దేశాలతో నాకు సంబంధం లేదు, నాకు ఏది ప్రయోజనం ఉంటే అదే చేస్తా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక ఇంటర్నేషనల్గా అమెరికా ఒక ఆర్డర్ను క్రియేట్ చేసి పెట్టింది. ఇంతవరకు ఆర్డర్ను అమెరికానే దెబ్బతీసే వరకు ఏం చేస్తుందంటే ప్రతి దేశం కూడా ఇవాళ అన్సర్టనిటీ ఉన్నది. అసలు మనం ఏదైనా విజయాలు జరిగితే దేని దగ్గరికి పోదాం. అంతకుముందంటే అమెరికా యుఎన్ఓ ఉంటాయి, యుఎన్ఓ లేదంటున్నాడు, అమెరికా లేదంటున్నాడు, నాకు సంబంధం లేదు ప్రపంచంతో అంటున్నప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే చాలా దేశాలు ఆల్టర్నేటివ్గా అంటే రీలుకింగ్ ఫర్ దేర్ రిలేషన్స్, నాట్ ఓన్లీ ఎకనామిక్ అఫేర్స్ అంటే కేవలం ఆర్థిక అంశాలే కాకుండా రాజకీయ అంశాలు, సెక్యూరిటీ, అంటే ఈ 2 వర్డ్స్ అంటారు, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్, రెండు కూడా మళ్ళీ రీడిఫైన్ అవుతున్నాయి. అంటే ప్రపంచంలోనే దాదాపుగా 1990 నుంచి వెళ్ళి ఒక 45-50 ఏళ్ళు స్టేబుల్గా నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ ట్రంప్ వచ్చి దెబ్బతీసింది. కాబట్టి మళ్ళీ రీఆర్గనైజేషన్ అవుతున్నది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అన్ని దేశాల దగ్గర చూస్తున్నాయి. నిన్నటి వరకు చైనా, ఇండియా శత్రువులు, రేపు పరిస్థితులు మార్చే రెండు అవసరం కోసం ఒకటి కావచ్చు. అట్లనే మిగతా దేశాలు కూడా ఎవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు శత్రువులు మిత్రులు అవుతారు. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ అమెరికా చేస్తున్న పాలసీలు ఏవైతే ఉన్నాయో ఇవి మామూలు విషయం కాదు. అంటే ఇది కేవలం ఆర్థిక వ్యవస్థలే కాదు, ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రపంచీకరణ కావాలి, వాళ్ళకి వద్దని కాదు. ప్రపంచీకరణ రాజశేఖర్ గారు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్లో వాళ్ళకు అనుకూలంగా కావాలి. ఇది 1990లో వాళ్ళ WTO గ్యాస్ అవన్నీ పెట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మన దగ్గర టెక్నాలజీ ఉంటుంది, మన దగ్గర మిగతా అంత ఉంటుంది, మనం కంట్రోల్ చేస్తాం, మన వస్తువులన్నీ కూడా ప్రపంచం పోతాయి, మనకు ట్రేడ్కు ఏది అడ్డం ఉండదు. కానీ దానికి విరుద్ధంగా ఈ 40-45 ఏళ్ళలో జరిగింది. అట్లా అనుకున్నట్టు జరగకుండా విరుద్ధమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ప్రపంచ వాణిజ్యం కావాలి, ప్రపంచ పెత్తనం కావాలి, ఇవన్నీ లోపల ఉంటే కానీ బయటకు చెప్పరు. హిడెన్ ఎజెండా ఉంటుంది కానీ బయటకు ఏంటంటే నాకు అది ఎక్కర్లేదు, ఇది ఎక్కర్లేదు, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, వాడిని బెదిరిస్తా, వీడిని బెదిరిస్తా. ఇప్పుడు ఎట్లుంటాయంటే ఇవన్నీ కూడా
లోపల రియల్ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఇస్ డిఫరెంట్ అంటారు. ఇది ఇప్పుడు అమెరికా చేస్తున్నది అదే. చాలా దేశాలకు అర్థమైంది. చాలా దేశాలు కూడా అమాయకంగా లేవు. చాలా దేశాలు ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన వాటికి నేను బాగా ఫాలో అవుతున్నా ట్రంప్ వచ్చిన కానీ చాలా దేశాలతో అంటే మైనస్ అమెరికా చేసుకొని చాలా దేశాలు కూడా వాళ్ళ స్థాయిలో ఏ దేశాలు అనుకూలంగా ఉంటాయి, ఏ దేశాలతో వ్యాపారం చేయొచ్చు, ఏ దేశాలతో మనం కొంత మనం అనుసంధానం చేసుకోవచ్చు అనేది ఇప్పటికే నడుస్తున్నది. అది ఒకవేళ ట్రంప్ ఇదే విధంగా ఇంకా కొంత ముందుకు పోతే మాత్రం ఇప్పుడు మనం ఉదాహరణకు అనుకుందాం, ఇప్పుడు అదే చైనాతో మనం మంచిగా చేసుకుంటే మనం అమెరికాకున్న లాస్ కన్నా కూడా మనం గెయిన్ కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనకు చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం ఇప్పుడు రేపు కండిషన్ పెట్టి మాకు కూడా మీరు పెద్ద ఎత్తున మా వస్తువులు కూడా మీరు ఇంపోర్ట్ చేసుకుని అనుకున్నప్పుడు మనం అమెరికాని పక్క పెట్టి చైనాకు చేసుకోవచ్చు, లేకపోతే పక్కన ఉన్న వియత్నాము, లేకపోతే మలేషియా. కాబట్టి ఇప్పుడు మనకు ఒకటే మనం చెప్పేది ఏంటంటే వీ షుడ్ నాట్ బి ప్యానిక్. అంటే మనం ఏదో భయ కంపితులే కింది మీద కావాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ప్రతి విధానానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. ప్రత్యామ్నాయం మన దేశాలకే బాగున్నది, ఇండియా అటువంటి దేశానికి. ఎందుకంటే మోడీ యొక్క స్టేట్స్మెన్షిప్ ను మనకు సరే ఇక్కడ అంతర్గత రాజకీయాలు పక్క పెడితే అట్లీస్ట్ ఇంటర్నేషనల్ రాజ్యాంగ విధానాలు చూసుకుంటే మాత్రం మోడీ జన పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. రష్యాతో మెయింటైన్ చేస్తున్నాడు, అటు అమెరికాతో మెయింటైన్ చేస్తున్నాడు, ఈవెన్ ఎక్స్టెంట్ కొంత మేరకు చైనాతో కూడా వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారు. అంతర్గతంగా అంటే బ్యాక్ ఛానల్ నడుస్తున్నది. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో యూరోప్తో కూడా బాగానే నడుస్తున్నది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ రేపు ఏమొచ్చినా కూడా మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే తప్ప కూడా నిన్నాడు మన మాట. మనం వీక్ ఉంటే అమెరికా నమ్మినాం అనుకో, అమెరికాని ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు. అమెరికా ఈజ్ ఆల్వేస్ ఏ సెల్ఫిష్ కంట్రీ. అంటే అది ఎప్పుడు ధన ప్రయోజనాలు తన లాభాలు తప్ప ఇంకో చూడదు. కాబట్టి మనం మన సొంత నిర్ణయాలు ఉండాలి, సొంత ఆర్థిక విధానం ఉండాలి. మనకి ఇప్పుడు ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు కూడా ఉన్నాయి. మనకి ఛాలెంజెస్ ఏమో వాళ్ళు ట్రేడ్ సమస్య పెడతారు, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఒకటే మీరు చెప్తా, ఇప్పుడు యాపిల్ కానీ సామ్సంగ్ కానీ ఇప్పుడు చైనాకి ఏమో 62% అయితే మనకి 64% 70% ఉంటే మనకి 52% ఉన్నది. ఇప్పుడు ఈ రెండు కంపెనీల యొక్క యాపిల్ మనకన్నా కూడా చైనా రేట్స్ ఎక్కువైతాయి, మనకు తక్కువైతాయి. కాబట్టి మనం బేస్ ఎక్కువ పెంచుకోవచ్చు. అట్లా మనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఫార్మాకి ఇంతవరకు కూడా ట్యాక్స్ వేయలేదు, భవిష్యత్తు ఎట్లుంటో తెలియదు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు అనుకూలమైన ఆర్థిక విధానాలు మనం ప్రవేశపెడుతున్నాయి. అందుకోసమే మోడీ గారు అమెరికా వచ్చి మాట్లాడిన తర్వాత కానీ ఇప్పుడు ట్రంప్ గారు టారిఫ్స్ పెంచినా కూడా రిటాలియేషన్ మనం చేయలేదు. ఇంతవరకు వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నది. కాబట్టి మనం కూడా అన్నీ కూడా మంచి చెడ్డ మొత్తం అసెస్మెంట్ అంటే ఒక నిర్ణయానికి వచ్చి మనకి ఏది ప్రయోజనం అయితే బాగుంటుందో దాని నిర్ణయం తీసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ నేను అనుకుంటా కేపబుల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అది చేస్తాను కూడా అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు, ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ప్రధానంగా భారత్ వలసలు కూడా తగ్గిపోతున్నాయి వెళ్ళేవారు కూడా. ఎందుకంటే విద్యార్థులు కూడా దాదాపుగా ప్రతి ఏడాది 3,40,000 మంది వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో భవిష్యత్తులో మారబోతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే క్లారిటీ ఇస్తున్నారు. సో మీరేమంటారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి? ఖచ్చితంగా ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక తలుపు మూసుకపోతే మరో తలుపు జరుపుకుంటుంది, ఒక కిటికీ మూసుకపోతే ఇంకో అవకాశం జరుగుతుంది. ఎప్పుడు కూడా స్వాట్ అనౌన్స్ చేసుకుంటే SW ఒకటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ ఇవి అన్ని దేశాలకు మనుషులకు కూడా ఉంటాయి. కనుక వీటి మనకి ఏది ప్రయోజనమో దాన్ని పెట్టాలి. పటేలా బొర్ర వంకరా అంటే అమరగాల కూడా చూడరా అన్నట. మనం అదే విధంగా చెప్తాం. రెండోది నమ్మదగ్గ వ్యక్తి రెండు ఉంటాయి. కనుక చైనాను పూర్తిగా నమ్మలేం, అమెరికా. కానీ మన ప్రయోజనాన్ని నిమిత్తం ఎవరితో ఎట్లా ఉండాలని చెప్తున్న విషయంలో స్టేట్స్మెన్ గా విశ్వ నాయకుడిగా ఒక రకంగా చెప్పాలంటే మోడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మంచి నాయకత్వం అందిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఇంట్లో ఈగల మోతుంటది, బయట పల్లెకి మోతుంటది కాదంటే ఆయన విధానంతో పూర్తిగా అన్నింటినీ వ్యతిరేకించదు. కానీ ఇవాళ విదేశాంగ విధానాన్ని లాంటిది నెహ్రూ మొదలుపెట్టి అలీన విదేశాంగ విధానానికి మధ్య ఇప్పటిదాకా కొనసాగుతున్న విధానాన్ని మన పక్క దేశమైన ప్రధానంగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు కూడా ఒప్పుకున్నాడు కదా. నేను ఒకటే అంటున్నాను, ఎంత చెట్టుకు అంత గాలి. ఒకవేళ నష్టపోతే పెద్ద ఆర్థిక వ్యవస్థ మొదలు నష్టపోతాయి. మన 5వ ఆర్థిక వ్యవస్థ ఈ మొత్తం నష్టంలో ప్రధానంగా బలే ఏదైతే ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత మిగతా 3-4 దేశాలు కదా. 5వ దేశంగా మనం నష్టపోతాం. అందుకని మేము ఇంతకుముందు ఇరాన్ మస్క్ $18 మిలియన్ నష్టపోయిన కారణం ఏంటి? వాళ్ళ వాటా అంతుంది మార్కెట్ లో నష్టపోయింది. కనుక అంతిమంగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మన ప్రయోజనాన్ని మించిన ప్రయోజనం ఎవరికి లేదు. అమెరికన్ ఫస్ట్ అని వాళ్ళు ఎట్లా అంటారు, ఇండియా ఫస్ట్ మనం అంటాము. సమస్య ఇది రెండు రైట్ వింగ్ ప్రభుత్వాలు. ఎవరికి చెప్పాలంటే అమెరికాలో రైట్ వింగ్ చాలా మండవచ్చు. మన దగ్గర కూడా మోడీ రైట్ వింగ్.
కనుక రైట్ వింగ్ లో ఒకటి ఉంటుంది, మొండితనం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, మంచి చెడ్డ తీసుకుపోదామని ఉంటుంది. అది ఒక్కసారి తాను తెచ్చే మందు కూడా తాను నిండుతాం కాదంటే ఇక్కడ అక్కడ రెండు జరుగుతున్నాయి. అందుకని చూడండి, తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుపండి, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక ఇట్లా మన మోడీ ఇట్లా చూసుకుంటే మనకు నియంతలు ఎప్పుడు తమ మాట వినాలని కోరుకుంటారు. ఎప్పుడు ఎవరినైనా కింది స్థాయి నుంచి ఎందుకు లేదు, మనకు అర్థమయ్యే బాధ్యత చెప్పాలి. వాళ్ళ మీద పగలేదు, నాకు ద్వేషం అంతకం లేదు. కనుక మూర్ఖత్వంతో పోయేవాడు కొన్నిసార్లు లాభపడవచ్చు, కొన్నిసార్లు నష్టపోవచ్చు. కానీ పిచ్చివాడి చేతులు రాయి. అందుకని ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, అందరూ కూడా ట్రంప్ పిచ్చోడు అంటున్నారు, హ్యాండ్స్ ఆఫ్ అంటున్నారు. ఇవాళ ఉద్యమం చేసింది అది కదా. కనుక ఈ 5 లక్షల మంది 50 లక్షల మంది కావచ్చు, రేపు పొద్దున ఆయన పదవి చేస్తారు రావచ్చు. కానీ ఆయన అనుకునే పని చేసే క్రమంలో రైట్. ఫలితాలు ఇప్పుడే రావని నేను అనుకుంటున్నాను. ఒక మాట, ఫలితాలు ఇప్పుడే రావు, సంధి కాలంలో వెంటనే ఫలితాలు కూడా రావు. దీనిలో కాలం గడిస్తే తప్ప 6 నెలల తర్వాత ఇది మంచికైందా చెడ్డకైందా మనం చేస్తూ, కానీ మనకైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. అండ్ ప్రధానంగా పాపిరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం భవిష్యత్తులో మీరు అన్నట్లు పరిణామాలు ఎలా మారబోతున్నాయి. భారత్కు ఇప్పట్లో ఎటువంటి నష్టం లేదు, బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో 5వ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. దాంతోపాటు మోదీ నాయకత్వం చాలా కీలకంగా ఉంది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవహార శైలి కానీ సత్సంబంధాలు కానీ పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి వ్యక్తిగానే ఉన్నారు కాబట్టి సో నష్టం లేదన్నటువంటి వ్యాఖ్యలు అయితే మనకి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ట్రంప్ నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టం అమెరికాకి అంటున్నారు. సో ఆ నష్టాలేంటి, లాభాలేంటి, సో ఇదే టారిఫ్లు కొనసాగితే కనుక మిగతా దేశాల దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడే సందులు కూడా కుదరబోతున్నాయి. దాదాపుగా 50 దేశాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వినిపిస్తున్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు.